ఈరోజు నేను చేసిన చికెన్ కర్రీ అసలు అన్ని మతిమరుపుతోనైతే చేసినాను. ఆయిల్ వేడైన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా, అది మర్చిపోయాను. ఫస్ట్ ఆనియన్స్ వేసేసినాను. తర్వాత గుర్తుకొచ్చింది, అయ్యో మసాలా ఇంగ్రీడియంట్స్ వేయలేదు కదా అనేసి అప్పుడు వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసేసి 1 నిమిషం కలిపి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అంటే నాన్ వెజ్ చేస్తున్నాం అన్న స్మెల్ వస్తుంది ఇల్లు మొత్తము. అప్పుడు చికెన్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ అనేవి మంచిగా బయటకు వచ్చేసి చికెన్ మొత్తం కుక్ అవుతుంది. కారం, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా వేసేసి ఒకసారి కలుపుకొని ఇంకో 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నాను. అయితే ఇంట్లో కొత్తిమీర అయితే లేదు, సో పుదీనా ఒకటే ఉండే. ఇట్లా పుదీనా వేసేసి ఇంకొక 5 మినిట్స్ తర్వాత బంద్ చేసుకున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగుండే. అయితే ఈ రెసిపీ నేను వంట రానప్పుడు చేసుకున్న రెసిపీ. ఎందుకో ఆ మెమరీ గుర్తుకొచ్చింది. సో ఈరోజు చేద్దామనేసి చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది.